హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెకండ్ బ్లాగ్ వేసానండి. నా కూతురు హాఫ్ సారీ ఫంక్షన్ది సెకండ్ బ్లాగ్. ఓమా పూజ అంతా అయిందండి. ముందు రోజు రుద్రాభిషేకం, ఓమా, భువనేశ్వరి పూజ, సత్యనారాయణ స్వామి పూజ చేసాము. మార్నింగ్ 8 o'clock స్టార్ట్ చేసినామండి. 3 o'clock అంతా ముగిసింది ప్రోగ్రాము. నెక్స్ట్ 3 o'clock అందరూ భోజనం చేసినాము. ఇంకా చుట్టాలు వచ్చే వాళ్ళందరూ వచ్చినారండి. నెక్స్ట్ నీళ్ళు వేసామంటే భువనేశ్వరి ఉమాకి పెట్టి పూజ చేసినారు కదా, ఆ నీళ్ళన్నీ వేయించినారండి స్వాములలో. వాళ్ళది బెంగళూరు అండి. మా ఆయన బెస్ట్ ఫ్రెండ్ అండి. వాళ్ళే అంతా వచ్చి ముందు నిలబడి చేయించినారండి. చాలా బాగా చేయించినారు పూజ అంతా. అత్తమ్మ వాళ్ళంతా, అత్తమ్మ, మామ, నేను, నా కూతురు అందరూ కలిసి పూజ చేసామండి. సత్యనారాయణ స్వామి పూజ. భువనేశ్వరి పూజ చేస్తే ఇంటికి, ఇచ్చినింటికి, పుట్టినింటికి రెండుకి మంచిది అని చెప్పి నమిత దగ్గర పూజ చేయించినారండి భువనేశ్వరి పూజ. అది అయిన తర్వాత, భోజనం అయిన తర్వాత దానికి అభిషేకం చేసిండే నీళ్ళంతా వేయించినారండి. చాలా బాగా చేయించినారండి పూజ అంతా. వాళ్ళ అత్త, మామ అండి వీళ్ళు. వచ్చిన వాళ్ళ దగ్గర అంతా భువనేశ్వరి పూజ చేయించినారు కదా, నీళ్ళన్నీ వేయించినారు. నెక్స్ట్ మధ్యాహ్నం భోజనాలకంతా రెడీ చేసుకుంటూ ఉంటామండి. ఇంకొక సైడు నెక్స్ట్ ఇదంతా పూజ అయిన తర్వాత సాయంత్రం ఒడిబియ్యం పెట్టుకున్నామండి. ఒక 6 మెంబర్కి ఒడిబియ్యం పెట్టామండి. అదంతా రెడీ చేసుకున్నాం భోజనాలంతా అయిన తర్వాత. భోజనాలంతా అయినాక ఒడిబియ్యం అయిన తర్వాత అన్ని వేషాలు వేసినామండి. నమితకి దుర్గా పరమేశ్వరి, అమ్మవారు, అన్నపూర్ణేశ్వరి, ముత్తురాణి, వాసవి, లక్ష్మి అన్నీ వెరైటీవన్నీ వేసామండి. ఇదంతా రెడీ చేసింది వాడి చిన్నత్త అండి, పూజ అని చెప్పి. చెలికిరి అండి వాడిది. చాలా బాగా అంతా అదే సెట్ చేసుకొని వచ్చి తానే స్వయంగా వేసిందండి. చాలా ఇంట్రెస్ట్ అండి దానికి. అదంతా వేసేది అమ్మ అండి. అమ్మ, నా కొడుకు నీళ్ళు వేస్తూ ఉండేది. ఈయనకి మా అన్న, మా ఆడబిడ్డ, మూడండి. అది ఎంతే నీళ్ళు వేసినా ఊరికే కూర్చొనిందండి. మా మరిది కొడుకు అండి వీడు. నెక్స్ట్ ఒడిబియ్యం అండి. మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత ఒడిబియ్యము చాలా బాగైందండి. సాయంత్రం పూజ, మధ్యాహ్నం పూజ అంతనా. ముందు గ్రామదేవత మారమ్మదేవికి పోయి ఒడిబియ్యం అంతా ఇచ్చి వచ్చినామండి సాయంత్రము. అది అయిన తర్వాత ఇంట్లో వచ్చి ఒడిబియ్యం పెట్టామండి. నెక్స్ట్ లక్ష్మీ వేషం అండి ఇది. చాలా బాగా వేసిందండి అది. వాసవి మాత అండి. పూజ అంతా అయినాక అమ్మ, నేను, మా తమ్ముడు భార్య, అత్తమ్మ అందరూ తీయించుకున్నామండి. మాది హాల్ పెద్దది ఉందని ఇంకా ఇంట్లోనే అంతా చేసుకున్నామండి. ఇంటి లోపలే ఇది కురవంజి వేషం అని చెప్పి. మా చిన్న ఈ పాప అండి పూజ అని చెప్పి చాలా బాగా వేసిందండి. ఇంకా మేనత్త, మేనమామ అండి వీళ్ళు. భాగ్య, నాగరాజు మా తమ్ముని కొడుకండి.
మా మరిది గారండి, మూర్తి అని చెప్పి వీళ్ళ పేరు. కురవంచి వేషం అంటే చాలా బాగా సూట్ అయిందండి దానికి. మా చిన్న అత్తగారండి, అదంటే చాలా ప్రేమ. ఇద్దరు మేనత్తలండి వీళ్ళు. మా మరిది భార్య అంటే లక్ష్మి, మూర్తి అని చెప్పి. ముగ్గురు అత్తగారండి, ముగ్గురు తోడుకోడళ్ళు వీళ్ళు. మా అత్తమ్మ వాళ్ళ ఆడబిడ్డ అండి. ఇది మా మరిది భార్య అంటే అర్చన అని చెప్పి. మా తమ్ముడు భార్య అండి. సాయంత్రం అంతా చాలా బాగైందండి. వేషాలు, పూజలు, వడిబియ్యం అంతా. అమ్మ నాన్న అంటే మేమే. మా అమ్మ, తమ్ముని భార్య. అది హైదరాబాద్లో ఉండిందండి. అదైనప్పుడు అమ్మ వాళ్ళ అక్క కూతురు పెళ్ళికని పోయింది. చాలా బాధపడిండే. తర్వాత ఇంకా ఫంక్షన్కి అంతా ముందు వచ్చి అంత చేసిండ్రండి అమ్మ వాళ్ళు. పూజ అంతా అయినాక ఫోటో షూట్ చేసుకున్నారండి. ఇది లక్ష్మీ వేషం అండి. ఇంకా ఫంక్షన్కి అంతా రెడీ అయ్యి వచ్చిందండి నమిత. ఇదే ఫంక్షన్స్ ఫొటోస్ అండి, తిరుగు రోజు. ఇంకా కొన్ని ఫొటోస్ మిస్ అయినవి నెక్స్ట్ బ్లాగ్ చేసేటప్పుడు పెడతాను. ముందు ఆర్యవైశ్యకుల మాత వాసవీదేవి పూజ చేసుకున్నామంటే పూజ చేసుకొని తర్వాత కూర్చోపెట్టి ఆరతి చేసాము. వాళ్ళ డాడీ నెక్లెస్, కాళ్ళు చైనాలు, డ్రెస్సు, చీర అన్నీ తెచ్చారు. ఇంకా అన్నీ ఇచ్చుకొని అందరూ ఫోటో షూట్ చేసుకున్నామండి. వాళ్ళ అత్త అండి ఇదే అంతా రెడీ చేసింది. చాలా బాగా చేసింది చూడండి. బ్యూటీ పార్లర్ లేదు, ఏమీ లేదు, తానే స్వయంగానే చేసిందండి. మీకు కానీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నాదొక చిన్న బ్లాగ్ అయిపోయింది. బాయ్ అండి, నెక్స్ట్ కలుద్దాం. ఇది ఉమెన్స్ డే చేసుకున్నామండి నైట్ 9 o'clock. చాలా బాగా జరిగిందండి. అంతా లేడీస్ అందరూ కలిసి ఉమెన్స్ డే చేసుకున్నాము. ఉమెన్స్ డే 2 days బ్యాక్ అయిపోయింది. తర్వాత మేము ఫ్రీగా లేపు కదా, ఫంక్షన్ అయిన తర్వాత చేసుకున్నామండి. బాయ్.